అనుమానాస్పద రీతిలో ప్రేమికులు మృతి. నగర శివార్లలో యువతీ యువకుల మృతదేహాలు లభ్యం. ప్రేమికులుగా గుర్తింపు. ప్రేమికుల ఆత్మహత్య. ఈ హత్య ఆత్మహత్యల వెనక ప్రతిసారి పెద్దలు ఉండరండి. కొన్నిసార్లు వాళ్ళ స్వయంకృతాపరాధం కూడా ఉంటుంది. స్వయంకృతాపరాధం అంటే ఇంకో 1 వీక్లో వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్. అసలు ఎక్కడ వాడిని చూసావు? ఎప్పుడు లవ్ చేసావు? ఐ లవ్ యూ. I want to be with you. Right now. Right now. కమ్మా నాన్న లేరు, అన్నీ నువ్వే నాకు. ఏదేమైనా నన్ను వదిలేనని ప్రామిస్ చేయి. దివ్య కిందకి ఏడ్చుకుంటూ వస్తుంది. నువ్వు కొంచెం బ్రెయిన్ వాడితే ఇంకా అది నీదే. ఇన్విటేషన్ కార్డు వచ్చిందిరా, నీకు పంపిస్తున్నా. నేను నీకు పంపిస్తానే. ఆఫీస్ టైం అవట్లా, 8 అయిపోయింది. నువ్వు ఫేస్ వాష్ చేసుకో, కాఫీ తీసుకొస్తా. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. బయటికి వెళ్దామా? మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయనా? అంతేం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, బట్ ఐఎమ్ ఓకే. కూర్చో. నువ్వు డల్గా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది. పోనీ మీ ఆశ్రమానికి వెళ్ళొస్తావా? నెక్స్ట్ వీక్ నేను ఢిల్లీకి వెళ్తాను కదా, అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన రోజులు ఉంటారా? ఓకేనా? థ్యాంక్స్. పెళ్ళైనప్పుడు నేను చూస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదు నీకు అక్కర్లేదా? అయినా మేమే పడతా సిగ్గు లేకుండా. దూరం పా.
బ్లాక్ కాఫీ చేశాను, తాగేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటమ్మా? నాకు ఒక హగ్, ఒక ముద్దిస్తే వెళ్తా. రా, తీసుకెళ్ళు. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్? ప్రొడ్యూసర్ని కలవాలి. చూడండి, మీకు సినిమా ఇంపార్టెంట్, నాకు మీరు ఇంపార్టెంట్. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. సరే, ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తా. మూవీకి వెళ్దాం. సరే. సరే ఏంటి, రోజు చెప్పాలా? పద. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురానా? ఏమొద్దు, మీరు జాగ్రత్తగా రండి చాలు. బాయ్. ఒకే విషయం ఒకసారి ఆనందాన్ని మరోసారి ఆగ్రహాన్ని తెప్పిస్తుందంటే మీరు నమ్ముతారా? ఇది జరిగే వరకు నేనైతే నమ్మలేదు. ఏమైంది? ఏం కావాలా? ఏమైందో చెప్పొచ్చు కదా. నాకు కొంచెం చిరాగ్గా ఉంది, కాస్త ఒంటరి వదిలేస్తావా ప్లీజ్? నీకు నచ్చిన శారీ నీకు నచ్చినట్టు కట్టుకున్నా, నీకేం అనిపించట్లేదా? అడ్డంగా నరికేయాలనిపిస్తుంది. సిచ్యువేషన్తో సంబంధం లేదా నీకు? ఇప్పుడు చూడు అదే పని. మనిషివా కాంపేసాచివా? పే అక్కడి నుంచి. కానీ ఈ సంఘటన వల్ల నాకు ఒక విషయం అర్థమైంది. మన ఇష్టాలను మనం కాదు, మనకు ఎదురయ్యే పరిస్థితులు డిసైడ్ చేస్తాయని. ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు నాకు వచ్చింది. అప్పుడు తను చేసిన పనికి నాకు దేవతలా కనిపించింది. అదే సిచ్యువేషన్ రిపీట్ అయినప్పుడు తను మళ్ళీ అదే పని చేసింది. కానీ ఇప్పుడు నాకు తన దెయ్యంలా కనిపిస్తుంది. సారీ, కామ పిశాచిలా. తప్పు నేనే చేశాను కాబట్టి సారీ రా బేబీ, తప్పు నాదే. ఏదో కోపంలో. ఒక చిన్న సారీ చెప్తే ఎంత పెద్ద తప్పైనా చిన్నదైపోద్దా? నీకు నా మీద అన్ని రైట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేనే ఇచ్చా. కానీ ఆ రైట్స్ నన్ను హర్ట్ చేయడానికి కాదు, నన్ను హ్యాపీగా ఉంచడానికి వాడతావు అన్న నమ్మకంతో ఇచ్చా. ఐ ప్రామిస్ యూ, ఇంకోసారి ఇలా జరగదు. ఇంకోసారి ఇలాంటి మాటలు అన్నావు అనుకో, నిన్ను చంపేసి నేను చచ్చిపోతా.
సర్లే, అంతలా ఏం జరిగిందో చెప్పు. సినిమా ఆగిపోయింది. ఏంటి? ఎందుకు? ఏమైంది? పోన్లేరా, నీకున్న టాలెంట్ కాడు కాకపోతే ఇంకో మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడు. సారీరా, ఇదంతా నాకు తెలియదు కదా. నాదే తప్పు. బయట విషయాలు ఇంట్లోకి తీసుకొచ్చాను. ప్రొఫెషన్లో జరిగేవన్నీ తీసుకొచ్చి పర్సనల్ లైఫ్లో కలపకూడదు. సారీ. ఇదే మా మధ్య వచ్చిన ఫస్ట్ డిస్టర్బెన్స్. ఈ మ్యాటర్ అప్పటికి క్లియర్ అయిపోయినట్టు అనిపించినా మా రిలేషన్లో కనిపించే నిప్పును పెట్టేసింది. ఆ నిప్పు మెల్లగా మంటలా మారిపోయింది. హలో. నువ్వు కాల్ చేస్తున్నప్పుడు నేను స్నానం చేస్తున్నానే, ఏంటో చెప్పు. ఏం లేదే, నాకు 10K కావాలి, ఇవ్వగలవా? శాలరీ రాగానే ఇచ్చేస్తాను. అదేంటే, మాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే నిన్ను అడుగుతాం, అలాంటిది నువ్వు. ఈ మంత్ కొంచెం టైట్గా ఉంది. సరే పంపిస్తున్నా. అవును, నీ సేవింగ్స్ ఏమయ్యాయి? సరే, నువ్వు సెండ్ చేయి, రేపు మాట్లాడతాను. నా వల్లే కదా ఇదంతా. చీచీ, అలా ఏం లేదు. రా, నువ్వు పడుకో. రా. వర్క్స్ రావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మంత్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. యాక్చువల్గా నాకు వచ్చే శాలరీ మనకు సరిపోతుంది. నువ్వేం ఆలోచించకుండా నీ డైరెక్షన్ మీద ఫోకస్ చేయి. సార్, మన సినిమాలో ఫైట్లు పెట్టలేను సార్. నేను చేయలేను సార్, నేను చేయలేను. ఏంటి అలా చూస్తున్నారు? ప్రొఫెషనల్ లైఫ్ని తీసుకొచ్చి పర్సనల్ లైఫ్లో కలపకూడదని చెప్పాను కదా, తప్పే. కానీ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అవ్వకుండా పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉన్న ఎదవను కానీ, పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండకుండా ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయిన ఎదవను కానీ ఒక్కటి చూపించండి. అనుకుంటాం కానీ అంత ఈజీ కాదండి. కాఫీ కావాలా? ఖాళీగానే ఉన్నాక కలుపుకుంటాలే, నువ్వు నీ పని చూసుకో. బాబు, కొంచెం ఫోన్ లిఫ్ట్ చేయవా? స్పీకర్లో పెట్టు. హలో. నాకు కొంచెం డబ్బులు అవసరం, పంపిస్తావా? నాకు కొంచెం టైట్గా ఉందే, నీకు మరీ అర్జెంటా? ఏంటే, నువ్వు రాణి దగ్గర అప్పు తీసుకున్నావా? అంటే కొంచెం అవసరం అయ్యి. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? నీ లైఫ్లో ఏం జరుగుతుంది? ఇంట్లో ఒక మగాడు ఉన్నప్పుడు నువ్వు ఇలా మనీ కోసం కష్టపడమే తప్పు, పైగా ఇలా అప్పులు చేయడం ఏంటి? ఏయ్, ఆపుతావా? నువ్వు ఆపు. చెప్పనే. నీ సంపాదన మీద బతకాలనుకుంటున్నాడు, అసలు వాడు మగాడేనా? ఓయ్,
ఎందుకు తిడుతున్నావు? తన అన్న దాంట్లో తప్పే ఉంది. తను కరెక్ట్గానే చెప్పింది. ఏయ్, రేపు నా చైన్ అమ్మేసైనా నీ డబ్బులు నీకు ఇస్తాను. ఇంకోసారి బాబుని ఏమైనా అన్నావు అనుకో, పళ్ళు రాళ్ళు కొడతాను. ఇది చూడు. లే ఎందుకే? లే, ఏమైంది? పట్టుకో పట్టుకో. నేను ఫాలో అప్ చేస్తున్న క్లయింట్ నుంచి ఆఫీస్కి 2 years వర్క్ వచ్చింది. ఈ 2 years నా శాలరీకి ఈక్వల్గా ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఈ వర్క్స్ అన్నీ ఆపేసి నువ్వు డైరెక్షన్ మీద ఫోకస్ చేయి. మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ చెప్తున్నా, మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. సరే, నువ్వు నాతో ఇంతకు ముందులా ఉండట్లేదు. అలా ఉండు. ఓకే. ఉండు. సరే. కానీ ఈవినింగ్ మనం ఒకసారి క్లయింట్ ఆఫీస్కి వెళ్ళాలి. మనమా? ఎందుకే? ఆ క్లయింట్ గాడు నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. కాల్లో నో చెప్తే బాగోదని డైరెక్ట్గా నిన్ను చూపించి నో చెప్పడం బెటర్ అని. అసలు అడిగి నువ్వు చెప్పకపోతే బెటర్ ఏమో ఆలోచించు. పిచ్చి పిచ్చి జోకులు వేసావంటే 4 కోసేస్తా. జోకా? లే, సీరియస్గా చెప్తాలే. నువ్వు ఆడనే పెళ్లి చేసుకో, నీకు నాకు సెట్ అవుతుంది. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నేను నీ మీద కోపంతో చెప్పట్లేదు, మన మంచి కోసమే చెప్తున్నాను. నేను ఇలా తప్పులు చేస్తూ బతకడం, నువ్వు నా కోసం అప్పులు చేస్తూ బతకడం కరెక్టా? 2 years వరకు మనకి ప్రాబ్లం లేదు కదా. తర్వాత ఎక్స్టెన్షన్ అవుద్ది. అవ్వకపోతే? అసలు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు కదా, ఆ కోపంతో డీల్ క్యాన్సిల్ చేస్తే? ఇలా భయపడుతూ బతకడం బతుకు కాదే. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు సెట్ అవ్వదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆడనే పెళ్లి చేసుకో. నేను చేసుకోను. చేసుకోకే, అడుక్కు తిను. అసలు నువ్వు ఎలా పోతే నాకెందుకు, నేనైతే నీ దొన్న పే. ఏయ్ బాబు, ఎక్కడికి బాబు? బాబు ఏయ్, లేను కొట్ట. లేను. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావే? ఏమైంది? నీకేమైందని ఎంత కంగారు పడ్డాను నేను? నా మీద ప్రేమ లేదు కానీ కంగారుందా? నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్పు. మన ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? ఏముంటే సరిపోద్ది నీకు? నువ్వు ఉంటే చాలు. నా మీద కొంచెం ప్రేమ ఉంటే సరిపోద్ది. ప్రేమతో మనం ఏం పేకలేం, డబ్బు ఉండాలి మనకి. ఎంతసేపు నా శాలరీతో బతికించు అని చెప్తావు. నీ శాలరీతో బతకడం మాత్రం అవుద్ది, నాకు బతకడం కాదు, హ్యాపీగా బతకడం కావాలి. పోనీ నేను డైరెక్ట్గా ఏమైనా పీకుతున్నా? బ్రేక్ గురించి పక్కన పెట్టు, సరైన ఛాన్సే రాలేదు. వచ్చిన ఛాన్స్ ఎలా ఏడ్చిందో నీకు తెలుసు. నీకు ప్రపోజ్ చేశాడు, అది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నువ్వే చెప్తున్నావు. అని పెళ్లి చేసుకుంటే హ్యాపీ బతుకుతావు అని చెప్తే వినవు నువ్వు. నాకు లక్ లేకపోవచ్చు, పెద్ద క్యాష్లో పుట్టి తెచ్చాను కాబట్టి నాకు సంబంధం వచ్చింది. వాళ్ళు మంచి కట్నం ఇస్తామని చెప్తున్నారు, నేను పని చేయకుండా పర్లేదని చెప్తున్నారు. మా ఇలారా ఇప్పుడు ఏంటి, నాతో హ్యాపీగా బతకాలి అంతే కదా? సరే, మనం చచ్చే వరకు కలిసి ఉంటాం, నేను ప్రామిస్ చేస్తా. కానీ నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు నాతో కలిసి ఉంటానంటే ఏ ప్రామిస్ అయినా చేస్తా. నువ్వు వాడిని పెళ్లి చేసుకో, నేను తనని పెళ్లి చేసుకుంటా. మనం ఇంకో లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఈ లైఫ్స్ మనం స్టార్ట్ చేసేది తర్వాత మన ఇద్దరం కలిసి హ్యాపీ బతకడం కోసం. నా మీద నీకు నమ్మకం లేదా? సరే.
వాడిని అసలు భరించలేకపోతున్నాను బాబు. ఆడ కనీసం ఇంటికి వచ్చాక ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది. దీనికి ఏ పని ఉండట్లే. నేను అమ్మ జీవితం కుక్క పిల్ల బతుకైపోయింది. ఇప్పుడు చూడు ముద్దు పెట్టు మూతినా కానీ ఎదవ గోల. ఏంటి బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. నర్మే దాంతో ఎంజాయ్మెంట్ ఏంటి? చిరాకు దొబ్బుతుంది నాకు. నాది సేమ్ ప్రాబ్లం. నువ్వు చెప్పావని వాడిని భరిస్తున్నాను, కానీ ఇంకెన్ని రోజులు ఇలాగా? తప్పదు, కొన్ని రోజులు భరించాల్సిందే. ఆయన ఇప్పుడు మనకేం తక్కువే? వాళ్ళ పని మీద వాళ్ళు పోతున్నారా? వాళ్ళని చందమామలు చేసి మన పని మనం కానేస్తున్నావా? ఇంకేం చెప్పు. కరెక్టే, కానీ ఈ మ్యాటర్ని కొంచెం వేగంగా ఫినిష్ చేయరా బాబు. సరేగానే వాళ్ళ కోసం మాట్లాడి టైం వేస్ట్ చేస్తావా? మనం ఇక్కడ సుఖపడుతుంటే వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. అవుటింగ్ కన్ఫర్మ్ కదా? ఇంకా బండోడికి చెప్పలేదు. ఇంకేం పర్లేదులే, నువ్వు టికెట్ బుక్ చేసాయి. వాడికి ఏదో ఒక స్టోరీ చెప్పి వచ్చేస్తా. అవును, నీ పిచ్చి పిల్లానికి చెప్పావా? దాని మా మొహానికి చెప్పడం కూడానా? అది అసలు ప్రాబ్లమే కాదు. దాన్ని వాళ్ళ ఊరికి బొమ్మన్నా. నాకు మీ డైరెక్టర్ మీద డౌట్. అన్న పెళ్ళవంత స్వాతంత్ర్యం కాదు, ఎంతైనా క్రియేటివ్ ఫీల్డ్ కదా. అందుకే కదా నువ్వు చెప్పావని నేను ఇష్టం లేకపోయినా వాడిపైన లేనిపోని ప్రేమ చూపిస్తున్నా. నేనేమన్నా దాంతో ఎంజాయ్ చేస్తున్నానా? మనం ఏం చేసినా మన సంతోషం కోసమే కదరా. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నది ఇలా దొంగతనంగా కలవడానికా? ఇంకా ఎన్ని రోజులు ఇలా? కొన్ని రోజులాగు, టైం వస్తుంది, అప్పుడు ఏం చేయాలో చెప్తాను. సారీ పదే. సరే పద. నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ సార్